మహావాక్యం. మధురమైన పిల్లలు, మాయారావణుడి సాంగత్యంలోకి వచ్చి మీరు భ్రమించడం మొదలుపెట్టారు. పవిత్రమైన మొక్కలు అపవిత్రముగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వండి. ప్రశ్న: పిల్లలు ప్రతి ఒక్కరికి తమపై తమకు ఏ ఆశ్చర్యము కలుగుతుంది? తండ్రికి పిల్లల విషయంలో ఏ ఆశ్చర్యం కలుగుతుంది? జవాబు: పిల్లలకు ఏం ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మేము ఎలా ఉండేవారమో, ఎవరి పిల్లలుగా ఉండేవారమో, ఎటువంటి తండ్రి వారసత్వము మాకు లభించింది, ఆ తండ్రినే మేము మర్చిపోయామా? రావణుడు వచ్చాడు, ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే ఇక దానితో రచయిత మరియు రచన అంతటినీ మర్చిపోయాము. తండ్రికి పిల్లల విషయంలో ఏం ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో, రాజ్యభాగ్యాన్ని ఇచ్చానో, ఆ పిల్లలే నన్ను గ్లాని చేయడం మొదలుపెట్టారు. రావణుడి సాంగత్యంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: శివాలయంలోకి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించాలి. ఈ వేశ్యాలయము నుండి మనసును తొలగించుకుంటూ వెళ్ళాలి. శూద్రుల సాంగత్యము నుండి పక్కకు తప్పుకోవాలి. రెండవ పాయింట్: ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమీ ఆలోచించకూడదు. అహంకారంలోకి వచ్చి అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడైనా శిక్షణ లభిస్తే బాధపడకూడదు. వరదానము: సంతోషాల ఖజానాతో సంపన్నంగా అయి దుఃఖిత ఆత్మలకు సంతోషం యొక్క దానాన్ని ఇచ్చే పుణ్య ఆత్మాభవ. వివరణ: ఈ సమయంలో ప్రపంచంలో అన్ని వేళలా దుఃఖము ఉంది మరియు మీ వద్ద అన్ని వేళలా సంతోషము ఉంది. కావున దుఃఖిత ఆత్మలకు సంతోషాన్ని ఇవ్వడం ఇది అన్నింటికన్నా అతి పెద్ద పుణ్యము. ప్రపంచంలోని వారు సంతోషం కోసం ఎంత సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు మరియు మీకు సహజంగా అవినాశీ సంతోషం యొక్క ఖజానా లభించింది. ఇప్పుడు కేవలం ఏదైతే లభించిందో దానిని పంచుతూ వెళ్ళండి. పంచడము అనగా పెరగడము. మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారు ఏం అనుభవం చేయాలంటే, వీరికి ఏదో శ్రేష్ఠ ప్రాప్తి లభించింది, అందుకే వీరికి సంతోషము ఉంది అని. స్లోగన్: అనుభవి ఆత్మ ఎప్పుడూ ఏ విషయంలోనూ మోసపోలేరు, వారు సదా విజయులుగా ఉంటారు. అనుభవి ఆత్మ ఎప్పుడూ ఏ విషయంలోనూ మోసపోలేరు, వారు సదా విజయులుగా ఉంటారు. ఓం శాంతి.